ప్రైజ్లాడండి. ఈరోజు లేఖన స్వరము వాక్యం అనే ఖడ్గము. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. గమనిద్దామండి. సర్వాంగ కవచాల్లో చివరగా ఈ ఖడ్గాన్ని మనకు దేవుడిచ్చిన సర్వాంగ కవచము, అదే దేవుని వాక్యము. యోహాను సువార్తలో ఆది యందే వాక్యం ఉందని, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉన్నదని, ఆ వాక్యమే దేవుడై ఉండినని చక్కగా వ్రాయబడి ఉంటుంది. మనందరికీ తెలిసిన వాక్యమే. అయితే ఈ వాక్యమును ఖడ్గము వలె ఎందుకు ఉపయోగించుకోమంటున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు? అపవాదిని ఎదిరించడానికి. యేసయ్య సాతానుతో వాక్యమునే పలికి సమాధానము చెప్పారు కదండి. ఈ వాక్యమే అపవాదిని ఖడ్గములాగా ఉంటుందని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు దేవాది దేవుడు. ఈ వాక్యము మారనదిగా ఉంది. అనాదిలోనే దేవుని వాగ్దానంతో కూడిన ప్రణాళిక అని, ఇది ఆరని దీపము వలె ఉంటుందని, వాక్యంలో ఉన్న న్యాయ విధులు స్వచ్ఛమైనవని, మానవులమైన మనకు పాదములకు దీపం వలె పనిచేస్తుందని, త్రోవకు వెలుగై ఉన్నదని బైబిల్ చెప్తూ ఉందండి. ఈ వాక్యమే దేవుని ప్రణాళికలో ఒక భాగమై పాత నిబంధన కాలంలో స్వరంతో మాట్లాడిన దేవుడు నరరూపంలోనికి మారి ఆ వాక్యమేనని, ఆ వాక్యమే పరిశుద్ధాత్మ రూపంలోనికి వచ్చి మన మధ్య నివసిస్తుందని మనం తెలుసుకుందామండి. హెబ్రీ పత్రికలో ఉంటుంది. దేవుని వాక్యం యొక్క శక్తిని, పదుని మరియు సజీవ సత్యాన్ని సూచిస్తూ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించే అంత వాడిగా ఉంటూ హృదయ ఆలోచనలను శోధిస్తుంది అని, పాపాన్ని ఖండించేదిగా, ఆత్మను రక్షించేదిగా, ఒక ఆయుధంగా, కవచముగా క్రైస్తవ విశ్వాసకు అవసరమని గుర్తించే వారంగా ఉందామండి. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం నిత్యము నిలుచును, ప్రపంచ విషయాలు గడ్డి వంటివి, క్షణికమైనవి అని, కానీ దేవుని వాక్యం శాశ్వతమైనదని, స్థిరమైనదని నొక్కి చెప్తుందండి బైబిల్. ఇది మానవ జీవితంలో గొప్ప సత్యము, జ్ఞానము మరియు నిరీక్షణకు ఆధారమైనదని గుర్తించే వారంగా ఉన్నామండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా దేవుని స్వభావం మరియు లక్షణాలు కనుగొంటాము. ఆయన వాగ్దానాలు మరియు ఆయన మన జీవితాల కోసం వేసిన ప్రణాళికలు, మంచి విషయాలను కూడా మనం కనుగొనగలమని గుర్తిద్దామండి. మనం క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు అది మనల్ని విశ్వాసంతో నింపుతుంది. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో ఆయన గొప్పవాడని మనం గ్రహిస్తాము ఉంటాము. అలాగే రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగా కానీ అన్నారండి. ఉపదేశం మీద మనసు ఉంచుదాం. తెలివిగల మాటలకు, జ్ఞానపు మాటలకు, వెలుగునిచ్చే మాటలకు, మోక్ష మార్గము చూపించే మాటలకు చెవినిద్దామండి. మన అడుగులు జాగ్రత్తగా ఈ లోకంలో వేయాలంటే వాక్యం అవసరము అని చెప్తుంది వాక్యము. 37వ కీర్తనలో ఉంటుంది. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు అని వ్రాయబడినట్లు హృదయంలో వాక్యం ఉంచుకున్నట్లయితే మన అడుగులు జారకుండా స్థిరపరచబడతాయి అని గుర్తిద్దామండి. అంతేగాక దేవుని వాక్యము మనకు మార్గదర్శకత్వం చేస్తుంది. మానవులుగా పుట్టిన మనల్ని కదిలిస్తుంది, నడిపిస్తుంది, బంధకాలని తొలగిస్తుంది, నిత్యజీవం పోస్తుంది, జీవజలాన్ని ఇస్తుంది. ఇలాగూ దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం, మన జీవితాలను మార్చుకుందామండి. ఈ వాక్య ఖడ్గము సత్యము అని తెలుసుకుని నిత్యము సర్వాంగ కవచమైన ఈ ఖడ్గాన్ని ధరించుకుని అపవాది అగ్నిబాణములను ఎదిరిద్దామండి. ఇన్ని సర్వాంగ కవచాలు మనకి ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆయన వాక్యాన్ని గైకొని మన ప్రవర్తనను స్థిరపరచుకుందామండి. ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి ఆ దేవుని సహాయాన్ని కోరుకుందామండి. దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.